సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే గైస్ ఇప్పుడు వీడియో పెడుతున్నా, వాన్ హాస్టల్కి వెళ్తున్నా. సో నేనేమంటా అంటే గైస్ వీడు మంచోడే, పేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా ఒక 5 years నుంచి అదే హాస్టల్ ఉంటుండు, నేనే గార్డియన్ ఉన్నా. అబ్బాయి మీ హాస్టల్లోనే ఉంటాడు, నేను అతనికి గార్డియన్గా ఉంటున్నాను. జశ్వంత్ సార్. గందరగోళంగా సారా లక్షణాలు ఉన్నాయి ఆ కుర్రోడికి. సార్ హాస్టల్ అని బట్టలు చెప్పు, ఎందుకు అంత బాధ ఏమొచ్చిందో నీకు తాగాల్సింది చెప్పు చెప్పుదే. అరే ఏదైనా రేపటికి నువ్వు చక్కగా కాలేజ్ పోయి ఇంటికి వస్తేనే బరాబర్, లేకపోతే సీదా ముట్టంలో జరుపుకొని ఇంటికి పో. రైటా కెమెరా ఆన్ చేసినావా? రైట్ ఓకే. గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. గాయ్స్ ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అనేసి అంటే, నిన్న మా మిస్సెస్ వాళ్ళ అక్క కొడుకు వచ్చింది కదా జశ్వంత్, ఏం ఊరు నుంచి అంటే కాదు హాస్టల్ నుంచి అన్నాడు. హాస్టల్ నుంచి వచ్చేటోడు సైలెంట్గా వచ్చి పిన్నిని చూడాలా, నన్ను చూడాలా, లేదంటే ఒక 2 రోజుల కోసం ఉంటే 2 డ్రెస్సులు తెచ్చుకోవాలా. ఎవడైనా హాస్టల్ నుంచి పిన్నిని చూడడానికి 2 రోజులు ఉండడానికి ముళ్ళే ల్యాప్టాప్ తినే పళ్ళెం కూడా తెచ్చుకున్నాడు, తెచ్చుకుంటారా గైస్? సో నేను వాడిని అడిగితే వాడు నాకు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, బట్టలు పిండుకోనికి వచ్చినా నేను అని చెప్తుండు. ఇక దానికి వాళ్ళ పిన్ని కూడా సపోర్టు. సో నాకు నమ్మశక్యం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, జర్రాడు నీళ్ళు మింగినట్టు చెప్పడం నాకు ఏదో సంకోచం చెందింది. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే గైస్ ఇప్పుడు వీడియో పెడుతున్నా, వాన్ హాస్టల్కి వెళ్తున్నా. వాన్ హాస్టల్కి వెళ్ళి వీడు ఏం చేసిండు, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, మూటముళ్ళే చదువుకొని నాకు ఒక డౌట్ ఉంది కనుక అది క్లారిఫై చేసుకొని పోతున్నా. సో నేనేమంటా అంటే గైస్ వీడు మంచోడే, పేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా ఒక 5 years నుంచి అదే హాస్టల్ ఉంటుండు, నేనే గార్డియన్ ఉన్నా. ఎటువంటి తప్పు అయితే చేయడు, కానీ ఉన్న పల్లంగా వచ్చేసిండు అంటే మరి మన తప్పు చేసిండా, లేకపోతే ఆడ ఫీజు కట్టలేదా, ఇవన్నీ కొన్ని డౌట్లు ఉంటాయి కదా. పిల్లలు సడన్గా వచ్చేస్తే యాజ్ ఏ పేరెంట్గా మనం రేపు వాళ్ళ మమ్మీకి సమాధానం నా మిస్సెస్ చెప్పాల్సి వస్తుంది. సో అందుకనే అలా హాస్టల్కి పోతున్నా. అలా వాడని కూడా ఫోన్ చేసిన, సార్ ఇట్లా వస్తున్నంటే రండి అన్నారు. మేనేజ్మెంట్ చేంజ్ అయిందంటే ఆయన నన్ను గుర్తుపట్టలే, లేకపోతే ఫోన్ లేపగానే రండి శ్యామ్ గారు అని మాట్లాడుతుండే. సరే ఓకే నో ప్రాబ్లం, నన్ను గుర్తుపడితే ఎంత పట్టకపోతే ఎంత, కానీ ఈ మావాడు చేసిన కథ ఏందో తెలుసుకోవాలంటే పోవాలి. ఇప్పుడు అలా వాడని దగ్గర పోతున్నాం నిఖిల్, సార్కి ఆల్రెడీ చెప్పిన. సో నువ్వు అక్కడ వీడియో నువ్వు ఎందుకంటే పిన్ని నమ్మది, తీసి మనం చూపిస్తేనే పిన్ని నమ్మది, లేకపోతే మా అక్క కొడుకు శుద్ధ పూసా అని మాట్లాడుతుంది. అక్కడ వీడియో తీస్తాము, వీడిని ఏం తప్పు లేదంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేయ. వీడు నిజంగా అక్కడ ఏమైనా తప్పు చేసిండు, వీడి వల్ల అక్కడ తప్పు చేసి అక్కడ ఉండలేక వాళ్ళు ఎలకొట్టిరా, లేకపోతే వీడియో వచ్చిండో తెలియదు. సో నేను ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కొని వీడు తప్పు చేసిండు అనేసి అంటే మాత్రం నెక్స్ట్ ఈ వీడియో ఇట్లానే కంటిన్యూ చేస్తా. ఇంటి దగ్గర కూడా తీస్తా ఇంటికి వచ్చి, ఎందుకంటే ఆమెకు తెలవాలా, ఆమెను అడుగుతాను నేను కంపల్సరీ. ఆమెకు తెలవడం కంటే మీకు కూడా తెలవాలి, ఎందుకంటే మమ్మల్ని మీరు అభిమానిస్తారు. వీడు చేసింది తప్ప ఒప్ప అది మీకు కూడా తెలవాలి. సో నేను ఇప్పుడు వార్డెన్ దగ్గర పోతున్నా నిఖిల్, అక్కడ వార్డెన్ దగ్గర వీడియో తీయి, వార్డెన్తో మాట్లాడినాక సేమ్ మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో తీస్తా గైస్. అక్కడ మీరు ఆ వీడియోలో అసలు ఏం జరిగింది అనేది మీకు హాస్టల్ పోయి అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో పెడతా. సో నెక్స్ట్ అక్కడ మన హాస్టల్ పోయి దాని తర్వాత ఇంటి దగ్గర కంటిన్యూ అవుతాం. ఓకే రైట్ గైస్, నెక్స్ట్ హాస్టల్ తర్వాత ఇల్లు. ఓకే బాయ్. A few moments later. సార్ ఎక్స్క్యూజ్, నమస్తే సార్ నా పేరు శ్యామ్. కూర్చోండి. సార్ మా అబ్బాయి మీ హాస్టల్లోనే ఉంటాడు, నేను అతనికి గార్డియన్గా ఉంటున్నాను. జశ్వంత్ సార్. మేమే అసలు ఇంటిమేట్ చేద్దాం అనుకున్నామండి, మీరే వచ్చారు, చాలా సంతోషం. ఏమైంది సార్?
ఏం చెప్పాలి, యాక్చువల్గా నిన్నే మేము ఇది టేకప్ చేసామండి. హాస్టల్ అనేది మేము మెయింటైన్ చేస్తున్నాం. పాత మేనేజ్మెంట్ చాలా కథలుగా చెప్పారు. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఉంటే మరి మీకు ముందుగానే చూపారు, తర్వాత చూపిన ఫుటేజెస్ కూడా నేను చూపిస్తాను. కాబట్టి చూడండి సార్ ఏమైంది సార్ అసలు యాక్చువల్గా చెప్పాలి. నేను ఇంటి దాకా రాకపోయాని Okay. యాక్చువల్ గా నిన్న పిల్లోడు బ్యాగ్ లో ప్లేటు దుప్పట్లు ల్యాప్టాప్ అన్ని పెట్టుకొని వస్తే నాకు డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చి ఏదన్నా అయిందా ఏంద్రా మరి నువ్వు ఇట్లా వచ్చేసినావు, నేను మీ హాస్టల్ కి మీ వార్డెన్ కి ఫోన్ చేయాలంటే మేనేజ్మెంట్ చేంజ్ అయిందని చెప్పింది. అది వాస్తవమే, మీరు చేంజ్ చేయాలంట. ఓకే సంతోషం. కానీ ఎవడైనా 2 days కోసం వచ్చినా బట్టలు పిండుకోవడానికి వచ్చినా వాషింగ్ మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి అది ఇది అని చెప్తే ఇంకోటి వచ్చిండు ఆయన పడి మరి నీకేమైందా నీకనంటే నేను చేతి మీద పిండుకుంటా అది ఇది అని చెప్పిండు. మరి అసలు ఇది చెప్పింది నిజమా అబద్ధమా కనుక్కుందామని వచ్చినాను సార్. సార్ రెండు మాటలు చెప్తానండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అతనికి మీకు చాలా డిఫరెంట్ గా ఉంది. మీ మాటలు మీలాంటి వాళ్ళు మరి పేరెంట్స్ వస్తుంటారు కదా, మీరు ఇంత పొలైట్ గా మాట్లాడుతున్నారు. ఈ క్యాండిడేట్ చేసిన విషయం అంటే డైరెక్ట్ గా మాకు తెలియదు, పాత యజమాని చెప్పింది. తాగటం, ఇష్టం వస్తుంటే బెడ్లు చేతులు ఎరగొట్టడం, దోస్తులు తీసుకురావడం, గందరగోళంగా సారా లక్షణాలు ఉన్నాయి ఆ కుర్రోడికి. ఒకటి మాత్రం చెప్తున్నామండి, ఇది చాలా పెద్ద సెంటర్. మాలాంటి వాళ్ళు ఇలాంటి హాస్టల్ పెట్టుకుని డెవలప్ అవడానికి వస్తాం, 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఈ హాస్టల్ చాలా పెద్ద పేరు ఉంది. చుట్టుపక్కల మీద హాస్టల్ చూడండి, క్వాలిటీలో కానీ డిసిప్లిన్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు, స్టూడెంట్స్ ఉంటున్నారు. స్టూడెంట్ లో మీలాంటి వాడు మాత్రం ఇంత గలీజ్ గా ఉండటం మాత్రం మాకు నచ్చలేదండి. సరే ఏదో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. వాళ్ళ యొక్క కేసు పెడతానంటే వదిలేసేయండి, మేము చూసుకుంటామని ఏదో మేము ఉన్నాము. యాక్చువల్గా నంబర్ తీసుకొని యశ్వంత్ కదా. అవును సార్. నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను, మా లక్ మీరే వచ్చారు, సంతోషం. అదే వాడు ఇంట్లో చెప్పిన పద్ధతి నాకు డౌట్ వచ్చే నేను కనుక్కుందామని వచ్చినాను సార్. యశ్వంత్, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎంప్లాయీస్, స్టూడెంట్స్. ఇది లాస్ట్ మంత్ సెన్సస్. వాడు ఏం చెప్పాలి సార్, నాకు అసలు ఏం అర్థమైతలేదు. వాడు చెప్పినది ఈ పద్ధతి నాకు నచ్చగానే కనుక్కుందాం. ఒక మాట చెప్పండి. మేము ఇక్కడ 24 గంటలు వాళ్ళు స్టాలింగ్, మిగతా కాలేజీకి వెళ్ళి ఇక్కడికి వస్తారు, భోజనం పెడతాము, పడుకుంటారు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మేము సెక్యూరిటీ ఇస్తున్నాం. అంతవరకే కానీ ఈ లొల్లి పంచాయతీలు, గొడవలు, తాగటాలు, డిసిప్లిన్లు పెట్టడాలు మా వల్ల కాదండి. ఎందుకంటే హాస్టల్కి ఉన్న పేరు పోయింది. కనీసం 13-14 సంవత్సరాల నుంచి పేరుందన్నారు. మేము కూడా కొన్ని లక్షలు పెట్టి యాజమాన్యం తీసుకున్నాం. మేము డెవలప్ కావాలంటే ఇట్లాంటి వాడు మాకు వద్దండి. పర్లేదు సార్, వాడు ఏం చేస్తారో మీరు చూడండి. పర్లేదు సార్, మా వాడు మీకు చాలా ఇన్కన్వీనియన్స్ కలిగించిండు, దానికి నేను సారీ చెప్తున్నా. అయ్యో బలవాడండి, మీరేమి ఇట్లా ఉన్నారు, అది నక్కకి నాగలోకానికి డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇంతమంది తాగకపోతే కూడా మంచిగా కనిపిస్తున్నాడు, మరి తాగి ఎట్లా చేస్తుండో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సీసీ కెమెరా చూస్తే మాత్రం నాకు చాలా వండర్ అయిపోయింది. అసలు ఇప్పటివరకు కాలేదు సార్ ఎప్పుడు. అది నాకు వాడు చెప్పడం, ఇంట్లో సమాధానం ఇవన్నీ పట్టుకొని రాలేదా డౌట్ వచ్చి వచ్చిన. నా డౌట్ అయితే క్లియర్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, ఇవన్నీ ఇంకా బిజినెస్ పరంగా చెప్తున్నాము. ఎవరైనా మంచి పిల్లగా ఉంటే మేము మీకన్నా ఎక్కువ సెక్యూరిటీ చేసి మేము పెంచుతాము. ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ పంపించండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1 hour later. సో గైడ్స్, వాడెన్ సార్ దగ్గర కూడా పోయినాం, హాస్టల్ పోయినాం, కనుక్కున్నాం. తెలిసింది మరి వాడు చేసిన కథలు బాగానే ఉన్నాయి. సో ఇంటికి పోతున్నా. ఇంటికి పోయినాక వాడు ఏం చేస్తుండో, వాడు చేసిన కథలు అలా పిన్ ఎన్కేసుకొచ్చుకుంటుంది ఏమనంటే అందుకోసమనే వీడియో పెడుతున్నా. ఆమెకు కూడా తెలవాలా. కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ వీడియో కంటిన్యూ చేయి. ఆపదు. అరే సనీకరా, ఇట్లనే వీడియో కంటిన్యూ చేయి. ఆపకు, నేను ఆపమనే దాకా ఆపకు. ఎవరు చెప్పినా ఆపకు, సరేనా? తీసుకురా. చూడండి గాయ్స్, చేసిందంతా చేసి చేసి షర్ట్ ఇప్పి బట్టలు ఇప్పుకుంటూ తీర్మానం ఆడుతున్నాడు.
బట్టలు వినుకున్నావా? ప్లేట్ మార్చుకున్నావా? అసలు అమ్మ అని బట్టలు తె ఎందుకు? హాస్టల్ దింపేసి వస్తా. ఏమైంది? చాలు ఉన్న కాడికి ఒకటే రోజు అవుతుంది. చాలు, ఒక్కటే రోజు. ఒక్క రోజుకే మస్తు అయిపోయింది. నడు నడు. ఏమైంది? నీ బట్టలు పిండేసుకున్నావు. నిన్న హాస్టల్లో చేయబెట్టి పిండేసుకున్నావా? సరే, మంచి తెల్లగానే కదా. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, నువ్వు బట్టలు పిండుకున్నావు అంతే. నడు వెళ్ళు, బట్టలు తీసుకో. నాకు ఉంటే అంటే ఏమైంది? నడు. ఏం చేసినావు నువ్వు హాస్టల్లో? ఏం చెప్పినావు మాకు నువ్వు? ఏం చేసిండ్రు? 2 రోజులు ఉండడానికి వచ్చినా అంటే దింపనికి వచ్చినావు నువ్వు. ఏం చేసినావు నువ్వు? చెప్పురా. నువ్వు ఎన్నేళ్ళకి ఉంటున్నావు హాస్టల్లో? 5 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఇప్పటిదాకా నాకు కానీ పిన్నికి కానీ ఒక ఫోన్ రాలే, మీ అమ్మకు కూడా ఒక ఫోన్ రాలే. అక్కడ అంత మంచి పేరు తెచ్చుకొని నేను మొన్న ఒక్క రోజు నైట్ ఎందుకంటే చేసినావు? ఆగెందుకు పోయినావు? ఏం కొత్త అలవాటు నువ్వు కొత్త అలవాటు నేర్చుకున్నావు. కొత్త అలవాటు వాడు ఏమేం చేసింది తెలుసా హాస్టల్లో? నీకు ఏం చెప్పినాడు? కక్కి చీరలు కొట్టి డౌట్ వచ్చిందని చెప్పిన కదా. ఎవడన్నా రానికి అట్లా వస్తాడా? మూట ముళ్ళే చదువుకోనని వేసినవన్నీ లంగేషాలు వేసింది కాక మళ్ళా కథలు పడుతున్నావు. ఎందుకు అంత బాధ ఏం వచ్చిందా నీకు? తాగాల్సింది చెప్పు. చెప్పు బే. చెప్పు. మాట్లాడరా. వీడియోలో ఎట్లా పడుతుండు? సీసీ కెమెరా వల్ల కొట్టిండు ఒకటి. కుర్చీలు ఏమన్నా నేను కుర్చీలు ఎందుకు కింద కొట్టావు? పళ్ళం కూడా అంది కాదు. ఎవరితో పళ్ళం తెచ్చిండు. పళ్ళం విసిరేస్తే బయట పోయి బస్కు తగిలింది. అది ఎవరికైనా తాకితే కొత్త మేనేజ్మెంట్ అని వదిలేసారు. లేకపోతే ఇప్పుడు లోపల ఉంటున్నాడు. అది కూడా చెప్పిండు కదా. 5 ఏళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చి అసలు ఏమైంది నీకు అంతగానం తాగాల్సిన బాధ వచ్చింది? పిల్లలకి ఏదో పైసలు అని చెప్పిండు. ఏమి ఏమి ఏం ఏం పైసలు? సంతకం పెట్టిండు. ఏదో రిజిస్ట్రేషన్ లో రాయినా అని అంటుండు. ఏం ప్రెస్టేషన్ నీకు? అంతగానం ప్రెస్టేషన్ ఏం చెప్పు. అరే ఏదైనా మాట్లాడాలి. పైసలు ఏంటి సైన్ మాట్లాడు. నేనేం తీసుకోవాలన్నా మరి దేనికి నీకు ఫ్రస్ట్రేషన్? తాగాల్సినంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? దోస్తానికి పైసలు అర్జెంట్ అవసరం ఉన్నాయండి, 25,000 కావాలంటే వేరే దగ్గర ఇప్పించిన, సైన్ పెట్టిన. వాడు ఇప్పుడు ఏమంటే ఇయ్యనండు. నేను ఇయ్యను టైం మధ్యలో ఉండవు కానీ చెప్పుకోవాలి. కానీ నువ్వు తాగినవంట, ఈడ తాగినావు, ఏం కథ తెలియదు. వచ్చేటప్పుడు ఏమన్నా అయితే ఎట్లా? ఎవరు చెప్పాలా మీ అమ్మకి సమాధానం? ఏమన్నా అయితే ఎట్లా సమాధానం ఎవడు చెప్పాలి? అందుకే వీడియో తీసుకొని నిన్న కూడా ఏం చెప్పాలి వచ్చి? నేను ఏమంటున్నామో నీకు అర్థమవుతుందా? భయపడుతున్నారు కరెక్ట్. ఏమన్నా అయితే ఎవరు చెప్తారు సమాధానం? నువ్వే కదా. ఏం నేను నీ దగ్గర నమ్మించి పెట్టుకొస్తే గిట్లనే నా కొడుకున్నాను. వాళ్ళు ఏం అప్పులాగా చేయలే కానీ మధ్యలో పెట్టేసరికి వాడు తంతం చేసే 4 అంతస్తుల హాస్టల్ మీద ఉంటాడు. తాగిన నిశాల కింద ప్లేట్లు పడ్డాయి. వాడు పడితే రోడ్డు మీదకి వెళ్ళి వచ్చినప్పుడు ఏమన్నా అయితే ఎవరి దిక్కు? కొత్త అలవాట్లు ఇవేంటి? అర్థం మరి అదేదో చెప్పొచ్చు కదా. నీతోటి పిల్లికి ఇట్లా అయిందని నాకు చెప్పొచ్చు కదా. చెప్పిండు నేను నీకు చెప్తా అనుకున్నా. నువ్వు హాస్టల్ పోయేస్తావు నేను అనుకోలేను. వచ్చినప్పుడు చెప్తా అనుకున్నా. నువ్వు డ్యూటీ నుంచి అటు నుంచి నాకు నిన్ననే డౌట్ వచ్చింది. వీడు పడ్డ కథలన్నీ ఇంకా వాడిని ఎంకేసుకొచ్చుకుంటున్నావు. ఇంకేమేసుకత్తలేను. ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ ఏం చేస్తలేనా? బాగా కూర్చుండబెట్టి నిదానంగా అడుగుతానే ఆగినా. ఇప్పుడు రోజు మనము టీవీలలో చూస్తున్నాము, న్యూస్ లో వింటున్నాము. చిన్న అక్కడ ఇక్కడ దీంట్లో పోయి పిల్లలు ఏమవుతారో తెలుస్తలేదా? నువ్వు ఎందుకు నీకు తప్పదు చదువుకుంటున్నావు. నువ్వు షూరిటీ వాడు పెట్టమనండి. ప్రాబ్లం ఉందన్నాడు కాక ఇంట్లో. అంటే నువ్వు తీసే మొగలు నువ్వు అయిపోయినా ప్రాబ్లం ఉంటే ఇస్తాడేమో. మరి ఇప్పుడు నీకు వచ్చింది కదా ప్రాబ్లం, ఫ్రస్ట్రేషన్. హాస్టల్ బీచ్లో రేపటికి వెళ్ళి నువ్వు చక్కగా కాలేజ్ పోయి ఇంటికి వస్తేనే బరాబర్. లేకపోతే సీదా ముట్టంలో జరుపుకొని ఇంటికి పో. ఇంకా ఇటువంటి లెక్కలు నాకు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయినాయి అనుకో చెప్తున్నా. తప్పు సంగతి దేవుడు పైసలు ఏదో ఇస్తాం కడతాం, అది వేరే పక్కన పెట్టాయి.
ఏమన్నా అయితే ఎట్లా తాగిన నిమిషాలు ఏమన్నా అది ఏం నేను నువ్వు రావాల్సిన హాస్టల్కి నా వెంబడి తెలుస్తుండే నీకు. వీడియో చూస్తే అర్థమవుతుంది దీన్ని. నెక్స్ట్ టైం కనుక ఇది రిపీట్ అయింది అనుకో నువ్వు కూడా ఇటువంటి ఎంకేస్గా రావద్దు బాబు చెప్తున్నా. ఏదైనా ఉంటే మీరు ఓపెన్ గానే మాకు చెప్పండి, మీ బాధలు ఉంటే మీకు అవసరాలు ఉంటే మమ్మల్ని అడగండి. అనవసరంగా అక్కడ ఇక్కడ పోయి అప్పులు సప్పులు చేయొద్దు. మేమేం చేయలే కాక, షూరిటీ కావాలంటే పెట్టినా. షూరిటీ పెట్టడానికి అన్న ఇస్తాడు అనుకున్నానా, మళ్ళీ ఏది? ఇప్పుడు తెలిసింది కదా, బుద్ధి వచ్చిందా? ఇప్పుడన్నా సిగ్గు వచ్చిందా? కూరలకు అంత ఇప్పుడన్నా బుద్ధి వచ్చింది కదా. అరే నాకు వాడు హాస్టల్కి వెళ్ళి పంపించడం దానికి కాదు, నీ అమ్మాడు పోయి ఫుటేజ్ చూస్తే నాకు చల్ల చెమటలు ముట్టాయి. ఆడు ఏంది ఇట్లా బాల్కన్లో కలిగి ఇట్లా వంగి ఇట్లా పిలుస్తున్నాడు, కింద పడితే ఏంది ఏమన్నా ఉంటాయా? మీ అక్కతో మాట్లాడి ఇటు చేసే కథలను ఆమెకు కూడా తెలవాలి. ఇది ఇంకొకసారి రిపీట్ అయింది అనుకో బర్ర గుంజుకపోయి ఆడు ఇంటికాడ పడేసి వస్తాను నేను. వీడియో ఎందుకన్నా, ఎందుకంటే నువ్వు చేసిన ఘనకార్యం తెలవాలా కదరా. వీడియో ఎందుకు పిన్ని? ఎందుకు తిట్టాడిపోయింది మళ్ళా. ఆఫీస్ వీడియో ఆఫీస్. వీడియో ఆఫీస్.